ओके। अभी क्वेश्चन है अंतर्मुखी सदा सुखी। ఇప్పుడు ప్రశ్న అంతర్ముఖి సదా సుఖి. तो दुखी कौन? మరి దుఃఖితులు ఎవరు? बाहरमुखी सदा दुखी। బాహర్ముఖి సదా దుఃఖి. अंतर्मुखी सदा सुखी इसका मतलब बाहरमुखी सदा दुखी। అంతర్ముఖి సదా సుఖి అనగా బాహర్ముఖి సదా దుఃఖి అని అర్థం. अभी क्वेश्चन, अंतर्मुखी किसको कहते हैं, बाहरमुखी किसको कहते हैं? అంతర్ముఖి అని ఎవరిని అంటారు, బాహర్ముఖి అని ఎవరిని అంటారు? ठीक, दोनों वर्ड में एक वर्ड कॉमन है, वो है मुख। రెండింటిలోనూ ఒక పదం అయితే కామన్ గా ఉంది, ముఖము. ठीक है, मुख किसको कहते हैं? ముఖమని దేని అంటారు? जिस मुख में सिर रहता है, आंख रहता है, कान रहता है, नाक रहता है, मुंह रहता है, जीभ रहता है, इसको ये सभी मिलाकर मुख कहते हैं। ఎక్కడైతే కళ్ళు, ముక్కు, చెవులు, నాలుక అవి ఉంటాయో వాటన్నిటినీ కలిపి ముఖము అని అంటారు. ठीक है, आंखों का काम है देखना, कानों का काम है सुनना, मुख का काम है बात करना, जीभ का काम है टेस्ट देखना, नाक का काम है स्मेल लेना। కళ్ళ యొక్క పని చూడడం, చెవుల యొక్క పని వినడం, ముక్కు యొక్క పని వాసన చూడడం, నోటి యొక్క పని మాట్లాడడం, నాలుక యొక్క పని టేస్ట్ చూడడం. जिनका जो मुख है ना, जो मालिक है, उनको उनका शरीर का मुख दिखाई नहीं देता है। ఈ ముఖం యొక్క యజమాని ఎవరైతే ఉన్నారో ఆ యజమాని కంటికి కనిపించరు. लेकिन जब आईने के आगे खड़े रहेंगे तभी उसको उसका मुख दिखाई देगा। ఎప్పుడైతే అద్దం ముందుకు వెళ్ళి నుంచుంటారో అప్పుడు మీ ముఖం మీకు కనిపిస్తుంది. ये जो मुख है आत्मा से बाहर है, मानव आत्मा के आगे है, इसके लिए इसको बाहर मुख कहा जाता है। ఈ ముఖము ఏదైతే ఉందో అది ఏదైతే మీ కంటికి కనిపిస్తుందో దాన్ని బాహ్య ముఖము అని అంటారు. शरीर का जो मुख है वो बाहर मुख है। శరీరం యొక్క ముఖాన్ని బాహ్య ముఖము అని అంటారు. आत्मा का जो मुख है उसको अंतर्मुख कहा जाता है। ఆత్మ యొక్క ముఖమును బాహ్య అంతర్ముఖి అని అంటారు. ठीक है, अभी क्वेश्चन, आत्मा में भी मुख रहता है क्या? ఇప్పుడు ప్రశ్న, ఆత్మకి ముఖము ఉంటుందా? जरूर रहता है। తప్పనిసరిగా ఉంటుంది. आत्मा में जो मन बुद्धि संस्कार है ना, वो दिखाई नहीं देता है। ఆత్మలో మనసు బుద్ధి సంస్కారం ఉంటాయి కదా, అవి కనిపించవు. काम क्रोध लोभ मोह अहंकार दिखाई नहीं देता है। కామ క్రోధ లోభ మోహ అహంకారం ఇవి కూడా కంటికి కనిపించవు. शांति सुख आनंद ईर्ष्या द्वेष ये भी दिखाई नहीं देता है। శాంతి సుఖము ఆనందము ఈర్ష్య ద్వేషము ఇవి కూడా కనిపించవు. आत्मा का घर परमधाम और परमात्मा भी दिखाई नहीं देता है। ఆత్మ యొక్క ఇల్లు పరంధామము, తండ్రి పరమాత్మ ఇవి కంటికి కనిపించవు. वैसे ही आत्मा का अंतर्मुख भी दिखाई नहीं देता है। అలాగే ఆత్మ యొక్క అంతర్ముఖము కూడా కంటికి కనిపించదు. अभी देखेंगे आत्मा को मुख है या नहीं है। ఇప్పుడు చెప్పండి, ఆత్మకు ముఖం ఉందా లేదా? अभी हम डिसाइड करेंगे आत्मा को मुख है क्या नहीं है। ఇప్పుడు మనము నిర్ణయించుకుందాము ఆత్మకి ముఖము ఉందా లేదా. अभी आप यहाँ बैठकर राजयोग करते हो, మీరు ఇప్పుడు ఇక్కడ కూర్చుని రాజయోగం చేస్తున్నారు. तो किसको देखते हो? परमात्मा को देखते हो। పరమాత్మని చూస్తూ ఉన్నారు. परमात्मा कहाँ है? పరమాత్మ ఎక్కడున్నారు? परमधाम में है। పరంధామంలో ఉన్నారు. तो परमधाम और परमात्मा को इस मुख से देखते हो या अंतर्मुख से देखते हो? పరంధామాన్ని పరమాత్మని మీరు ఈ ముఖం ద్వారా చూస్తున్నారా, ఈ ముఖం ద్వారా చూస్తున్నారా? किस मुख से देखते हो? आत्मा के मुख से। ठीक है, आपका बेटा आपके आगे है तो शरीर के मुख से देखते हो। మీ అబ్బాయి మీ ఎదురుగుండా ఉన్నాడు, మీరు శరీరం యొక్క ముఖం ద్వారా చూస్తున్నారు. आपका बेटा मुंबई में है, अभी उनको देखना है तो किस मुख से देखते हो? మీ అబ్బాయి ముంబైలో ఉన్నాడు, అప్పుడు చూడాలనుకున్నట్లయితే ఏ ముఖంతో చూస్తారు? ये मत कहना व्हाट्सएप वीडियो कॉल द्वारा देखता हूँ। ఇలా అని మాత్రం చెప్పకండి వాట్సాప్ వీడియో కాల్ ద్వారా చూస్తాము అని. लेकिन जहाँ आपका बेटा रहता है वहाँ हॉस्टल में उनको मोबाइल अलो नहीं है, तो उनको देखना है तो कैसे देखते हैं? మీ అబ్బాయి ఎక్కడైతే ముంబైలో హాస్టల్లో ఉంటున్నారో అక్కడ మొబైల్ అలౌ చేయరు, అప్పుడు మరి మీరు చూడాలనుకుంటే ఎలా చూస్తారు? जो पहले जो देखा है ना, जो उनका पिक्चर है ना, जो रिकॉर्डेड हुआ है, वो मन के आंखों द्वारा देखते हो।
మీ అబ్బాయి యొక్క చిత్రం ఏదైతే ఉందో అది మీ సంస్కారాల్లో రికార్డ్ అయిపోయింది. ఆ రికార్డ్ అయిన చిత్రాన్ని మనసు అనే నేత్రం ద్వారా చూస్తారు. ठीक है, तो इसका मतलब है आत्मा में आंख है. దీని అర్థం ఏంటి? ఆత్మకి కళ్ళు ఉన్నాయి అని. अभी देखेंगे आत्मा में कान है क्या. ఇప్పుడు చూద్దాము ఆత్మకి చెవులు ఉన్నాయా. आत्मा अपने मन से बात करता है, तो मन का बात आपको सुनाई देता है कि नहीं देता है. మనసు ఆత్మతో మాట్లాడుతూ ఉంటుంది కదా, అప్పుడు మీకు వినిపిస్తుందా లేదా? क्या इस आंख से सुना या अंतर की आंख से सुना. శరీరం యొక్క చెవుల ద్వారా వింటున్నారా లేక లోపల ఆత్మ యొక్క చెవుల ద్వారా వింటున్నారా? वैसे ही बाबा को भी प्रकृति में बिठाओ, बाबा जो बोलता है वो भी आपको सुनाई देता है. आपका बुद्धि क्लियर है तो वो भी आपने जो सुना रूढ़ ज्ञान जो लास्ट संडे में बाबा ने कहा था वो भी अंतर कान द्वारा ही आप सुन सकते हो. బాబా మొన్న మురళిలో కూడా చెప్పారు కదా, బాబాతో ఆత్మిక వార్తాలాపన చేస్తూ ఉంటారు. బాబా ఏదైతే చెప్తున్నారో అది మీరు ఆత్మ యొక్క చెవుల ద్వారా వింటూ ఉన్నారు. ठीक है, इसका मतलब है आत्मा में भी कान है. దీని అర్థము ఆత్మలో చెవులు కూడా ఉన్నాయి అని. तो तीसरा देखेंगे आत्मा में मुख है या नहीं है, मुख हाँ. बात करने का. మూడవది ఇప్పుడు చూద్దాము, ఆత్మకి నోరు ఉందా లేదా. आप अपने मन से आपस में बात करते हो कि नहीं बात करते. మీరు మీ మనసులో పరస్పరం మాట్లాడుకుంటూ ఉంటారా లేదా? क्वेश्चन एंड आंसर चलता है कि नहीं चलता है. ప్రశ్న సమాధానాలు నడుస్తూ ఉంటాయా నడవవా? ये क्वेश्चन एंड आंसर आंखों से चलता है कि कानों से चलता है कि चमड़ी से चलता है. ఈ ప్రశ్న సమాధానాలు కళ్ళ ద్వారా నడుస్తాయా, చెవుల ద్వారా నడుస్తాయా, చర్మం ద్వారా నడుస్తున్నాయా లోపల? तो बात करने के लिए मुख चाहिए ना. మాట్లాడేయాలి అంటే నోరు కావాలి కదా. तो उसके लिए आपने इस स्टूल का मुख यूज किया या माइक को यूज किया या मोबाइल को यूज किया. దానికోసం మీరు ఈ స్థూలమైన నోటిని ఉపయోగించారా, మైక్ ను ఉపయోగించారా, మొబైల్ ను ఉపయోగించారా? अंदर का जो निराकार मुख है उस द्वारा ही आपने अपने मन से बात किया. లోపల నిరాకారి నోటి ద్వారా మీ మనసులో మీరు మాట్లాడుకుంటూ ఉన్నారు. ठीक है, हाँ, इसका मतलब है आत्मा में भी मुख है, बात करने का गुण है. దీని ద్వారా అర్థమైంది ఆత్మకి నిరాకారి నోరు కూడా ఉంది, దీని ద్వారా మీరు మాట్లాడగలరు. अभी नेक्स्ट, आत्मा में जीभ है क्या. నెక్స్ట్ క్వశ్చన్, ఆత్మకి నాలుక ఉందా? हाँ. जब मैं गुलाब जामुन कहता हूँ आपको स्वीट का अनुभव होता है कि नहीं होता है. ఇప్పుడు నేను గులాబ్ జామ్ పేరు చెప్పాను, మీకు ఇప్పుడు ఆ స్వీట్ యొక్క అనుభవం జరుగుతుందా లేదా? तो आपको अनुभव गुलाब जामुन का होता है कि जिलेबी का होता है. ఆ సమయంలో మీకు గులాబ్ జామున్ యొక్క అనుభవం జరుగుతుందా, జిలేబీ యొక్క అనుభవం జరుగుతుందా? गुलाब जामुन का ही होता है. గులాబ్ జామున్ యొక్క అనుభవం అయితే జరుగుతుంది. वो आपके आंखों के आगे भी नहीं है, जीभ के ऊपर भी नहीं है ना, फिर भी आपको गुलाब जामुन का अनुभव हो गया ना. అన్నయ్య గారు గులాబ్ జామున్ పేరు ఎత్తగానే మీకు అనుభవం జరిగింది, అది మీ కళ్ళ ముందు లేదు, మీ నోట్లోనూ లేదు, అయినా మీకు ఆ తీపి యొక్క అనుభవం జరుగుతుంది. कैसे संस्कार में जो रिकॉर्डेड है ना, वो जो सुख का रिकॉर्डेड संस्कार है वो आपके मन द्वारा आ गए और आत्मा ने अनुभव कर लिया. ఆ సుఖము యొక్క అనుభవం మీ సంస్కారాల్లో రికార్డ్ అయిపోయి ఉంది. ఆ రికార్డ్ అయిన అనుభవాన్ని మనసు ద్వారా ఆత్మ అనుభవం చేసుకుంటుంది. ऐसे ही आप राजयोग करने से भी आपका जीव बहुत मधुर हो जाता है, स्वीट हो जाता है, आपका बॉडी भी लाइट हो जाता है राजयोग करने से. అలాగే రాజయోగం చేయడం ద్వారా మీ యొక్క నాలుక చాలా మధురంగా చాలా స్వీట్ గా తయారవుతుంది. तो हम मुख को क्यों यूज करते हैं. మనము ఈ ముఖాన్ని ఎందుకు ఉపయోగిస్తున్నాము? इंफॉर्मेशन देने के लिए और इंफॉर्मेशन लेने के लिए. ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి, తిరిగి ఇన్ఫర్మేషన్ ని తీసుకోవడానికి. कर्म करने के लिए, कर्म का फल लेने के लिए. కర్మ చేయడం కొరకు, కర్మ యొక్క ఫలాన్ని తీసుకోవడం కొరకు. अभी हमको क्लियर हो गया, एक है अंतर्मुख, दूसरा है बाहरमुख. ఇప్పుడు ఇది క్లియర్ అయ్యింది కదా, అంతర్ముఖత అంటే ఏమిటి, బాహిర్ముఖత అంటే ఏమిటి. ठीक है, तो अंतर्मुखी किसको कहते हैं. అంతర్ముఖి అని దేనిని అంటారు? ये दोनों के बीच में है मन बुद्धि. ఈ రెండింటి మధ్యలో మనసు బుద్ధి ఉంటుంది. आत्मा अपने मन बुद्धि को शरीर के इंद्रियों के तरफ रखा, उसको कहते बाहर मुखता.
ఆత్మ తన యొక్క మనసు బుద్ధిని ఈ శరీరం వైపు, శరీరం యొక్క ఇంద్రియాల వైపు పెట్టినట్లయితే దానిని బాహిర్ముఖత అని అంటారు. माना शरीर के इंद्रियों द्वारा बाहर के दुनिया में आत्मा जा रही है, माना आंखों द्वारा, कान द्वारा, बातों द्वारा बाहर के दुनिया में जा रही है। वही इंद्रियों द्वारा बाहर में जो गुण है, शक्तियां है, उसका अनुभव मुख द्वारा कर रही है। అనగా ఆత్మ తన మనసు బుద్ధిని ఈ శరీరం యొక్క ఇంద్రియాల ద్వారా బాహ్య ప్రపంచం వైపు పంపిస్తుంది. ఈ కళ్ళ ద్వారా, చెవుల ద్వారా ఇవటన్నింటినీ బాహ్య ప్రపంచం వైపు పెడుతుంది. బాహ్య ప్రపంచంలో ఏదైతే గుణాలు ఉన్నాయో, ఏదైతే ఉందో దాని యొక్క అనుభవం చేస్తూ ఉంటుంది. जाता है आत्मा ही है इंद्रियों द्वारा। ఈ యొక్క ఇంద్రియాల ద్వారా ఆత్మ బయటికి వెళ్తుంది. अनुभव भी आत्मा ही करती है। అనుభవం కూడా ఆత్మే చేస్తుంది. वही अपने मन को घुमा कर पीछे आत्मा के ऊपर रखेंगे, आत्मा में जो गुण है वो आपको अनुभव होने लगेगा। ఆత్మ తన మనసుని తన దగ్గరే, ఆత్మ దగ్గరే ఉంచినట్లయితే ఆత్మలో ఏవైతే గుణాలు ఉన్నాయో వాటిని అనుభవం చేస్తుంది. आत्मा के बाजू में परमात्मा है। ఆత్మకి పక్కనే పరమాత్మ ఉన్నారు. वो सदा पवित्र है, ఆయన సదా పవిత్రుడు, सदा सुखी, सदा शिव है। ఆయన సదా సుఖి, సదా శివుడు. हाँ, अंदर में आप मन रखेंगे तो आप सतो प्रधान बनेंगे। మీ మనసును లోపలే ఉంచినట్లయితే మీరు సతో ప్రధానంగా తయారవుతారు. मन बाहर रखेंगे तो बाहर दुनिया में तमो प्रधानता होने के कारण तमो प्रधानता का अनुभव होगा। మీ మనసుని బయట ప్రపంచంలోకి పంపించినట్లయితే బయట ప్రపంచం తమో ప్రధానంగా ఉంది కదా, మీరు కూడా తమో ప్రధానంగా తయారైపోతారు. मन को अंदर रखेंगे तो कमाई होगा, बाहर रखेंगे तो खर्चा होगा। మనసుని లోపలే ఉంచినట్లయితే సంపాదన జమ అవుతుంది. అదే మనసుని బయటికి పంపించినట్లయితే ఖర్చు అయిపోతుంది. अंदर रखेंगे तो सुख मिलेगा, बाहर रखेंगे तो दुख मिलेगा। మనసుని లోపలే ఉంచినట్లయితే సుఖం లభిస్తుంది. అదే మనసుని బయటికి పంపించినట్లయితే దుఃఖము అనుభవం అవుతుంది. शरीर के मुख दुनिया देखती है, आत्मा का मुख आप देखते हो। శరీరం యొక్క ముఖాన్ని బయట ప్రపంచం చూస్తుంది, ఆత్మ యొక్క ముఖాన్ని మీరు మాత్రమే చూడగలుగుతారు. शरीर के मुख को आप 5-10 मिनट देख सकते हो, शादी में जाना है तो आधा घंटा भी हो सकता है, लेकिन आत्मा का मुख है ना, आप बहुत समय आप खुद देख सकते हो। శరీరం యొక్క ముఖాన్ని అయితే 5 నిమిషాలే చూడగలుగుతారు, పెళ్లిళ్ళకి అది వెళ్ళినప్పుడు కొంత సమయం వరకే చూస్తారు. అదే ఆత్మ యొక్క ముఖాన్ని అయితే సదా చూడగలుగుతారు. और शरीर के मुख के लिए डिपेंडेंस है, माना वो काला भी हो सकता है, गोरा भी हो सकता है, कोई एसिड भी उसके ऊपर डाल सकता है, बीमार भी आ सकता है, लेकिन अंतर्मुखी के लिए इंडिपेंडेंट है। जब चाहिए आप उसको ब्यूटी पार्लर में लेकर जा सकते हो, उसको बहुत सुंदर बना सकते हो, उसका गुण का भी अनुभव कर सकते हो। శరీరం యొక్క ముఖం అయితే ఒక్కొక్కరి తెల్లగా ఉంటుంది, ఒక్కొక్కరి నల్లగా ఉంటుంది, ఎవరైనా యాసిడ్ వేసేస్తే కాలిపోతుంది, అనారోగ్యం వస్తే ఒక్కొక్కలా తయారవుతుంది. ఆత్మ యొక్క ముఖాన్ని అయితే సుందరంగా తయారు చేసుకోవాలంటే అది మీ చేతుల్లో ఉంది, ఎంత కావాలంటే అంత సుందరంగా తయారు చేసుకోవచ్చు. जितना शरीर को एज होता ही जाता है, शरीर का मुख है ना सुख जाता है, माना वो सभी क्या होता है, लाइन लाइन आ जाता है, लेकिन अंतर्मुख जितना आप मन लगाते जाते हो ना, उतना अंतर्मुख शुद्ध होता है, पवित्र होता है, श्रेष्ठ होता है, सुख बढ़ने लगता है। ఈ శరీరం యొక్క వయసు పెరిగే కొద్దీ శరీరం మీద ముడతలు వచ్చేస్తూ ఉంటాయి, పాడైపోతూ ఉంటుంది. అదే మీ మనసుని ఆత్మ దగ్గర ఉంచినట్లయితే పవిత్రత, శుద్ధత, సుందరత పెరుగుతూ ఉంటుంది, సుఖం యొక్క అనుభవం జరుగుతుంది. अभी आप बताइए, अंतर्मुखी रहना है कि बाहरमुखी रहना है? ఇప్పుడు చెప్పండి, మీరు అంతర్ముఖిగా ఉండాలా, బాహిర్ముఖిగా ఉండాలా? अंतर्मुखी रहने से बाहरमुख ऑटोमेटिकली खिलेगा। అంతర్ముఖిగా ఉన్నట్లయితే ఆటోమేటిక్ గా మీ యొక్క బాహిర్ముఖం కూడా వికసించి ఉంటుంది. लेकिन हम शादी में जाते हैं, मैसूर सैंडल सोप से नहाते हैं, फेयर एंड लवली लगाते हैं, कहते हैं हम बहुत खुश हैं, ऐसा हम ड्रामा करते हैं। అదే పెళ్లికి వెళ్ళాలి అన్నట్లయితే మంచి సోప్ తో స్నానం చేస్తారు, ఫెయిర్ అండ్ లవ్లీ రాసుకుంటారు, చాలా సుందరంగా ఉన్నాను అనుకుని బాహ్య ప్రపంచానికి అలాగా మీరు షో చేస్తూ ఉంటారు. वास्तविकता वो नहीं है, अंदर में इतना दुख रहते हैं और बाहर से ड्रामा करते हैं।
వాస్తవంగా అయితే మీరు లోపల చాలా దుఃఖముగా ఉన్నారు. కానీ బయటికి సుఖంగా ఉన్నట్లు డ్రామా చేస్తూ ఉంటారు. लेकिन अंदर में आप सुखी रहेंगे तो बाहर मुख में दिखाने का जरूरत ही नहीं है, वो ऑटोमेटिकली रिफ्लेक्ट होता ही है। आपको कुछ उसको श्रृंगार करने का जरूरत ही नहीं रहता है। లోపల మీరు సంతోషంగా ఉన్నట్లయితే ఆటోమేటిక్‌గా అది మీ మొఖంలో కనిపించేస్తూ ఉంటుంది. దానికోసం మీరు ఏమీ షో చేయాల్సిన అవసరం లేదు. అలంకరించాల్సిన అవసరం అయితే లేదు. शरीर का मुख्य श्रृंगार है, थोड़े लोग देखेंगे तो थोड़े लोगों के लिए सुख का अनुभव होगा। सपोज उनका मन शांत है तो, वो Okay. टेंशन में है तो आप कितना भी सुंदर है उनको सुख नहीं मिलेगा। మీరు ఎంత సుందరంగా అలంకరించుకున్నా కానీ ఎదుటివారు సంతోషంగా ఉన్నట్లయితే మీ సుందరతని చూస్తారు. అదే వాళ్ళు దుఃఖంలో ఉన్నట్లయితే మీరు ఎంత అందంగా అలంకరించుకున్నా కూడా మిమ్మల్ని వారు పట్టించుకోరు. ठीक है, आपके पति खुशी में है तो आप बहुत अच्छे हैं करके आपको सर्टिफिकेट देते हैं। మీ భర్త సంతోషంగా ఉన్నారనుకోండి, మీరు చాలా అందంగా ఉన్నారని మీకు సర్టిఫికెట్ ఇస్తారు. वो ऑफिस में झगड़ा करके आए हैं तो आप कितना भी सुंदर हो आपको गाली मिलता है। అదే భర్తకి ఆఫీస్‌లో ఏదో గొడవ పెట్టుకుని ఇంటికి వచ్చారనుకోండి, మీరు ఎంత అందంగా ఉన్నా కూడా మీకు తిట్లు పడిపోతూ ఉంటాయి. लेकिन अंतर्मुखी जितना सुंदर होते हो ना तो सारे दुनिया सुंदर होता है। उस सुंदर का सुख सारे दुनिया अनुभव करती है, आप भी जरूर अनुभव करेंगे ही। మీరు లోపల ఎంత సుందరంగా ఉంటారో అలాగే బయట ప్రపంచం కూడా మీకు అంత సుందరంగా కనిపిస్తూ ఉంటుంది. మీ నుంచి బయట ప్రపంచం కూడా ఆ సుందరతని అనుభవం చేసుకుంటుంది. अंदर जितना सुंदर होते हो ऑटोमेटिकली वो वाइब्रेशन, वो फीलिंग, वो अनुभव सारे विश्व को क्या होगा, सुंदरता का अनुभव कराएगा। మీరు లోపల ఎంత సుందరంగా ఉంటారో అలాగే ఆ సుందరత యొక్క వైబ్రేషన్స్ అది బయట ప్రపంచం అనుభవం చేసుకుంటుంది. इस एक जन्म में अंतर्मुखी रहकर आप सुंदर बनेंगे, 21 जन्म में आपको कुछ शरीर को डेकोरेशन करने का जरूरत, उतना सुंदर सुख मिलेगा। ठीक है, अभी आप अंतर्मुख को सुंदर बनाएंगे तो 21 जन्म के लिए आपको इतना सुंदर शरीर मिलेगा, उसको ब्यूटी पार्लर में लेकर जाने का जरूरत नहीं रहता है, नेचुरल सौंदर्य आपको मिल जाएगा। మీరు ఈ ఒక్క జన్మలో అంతర్ముఖి స్థితిని ఎంత సుందరంగా తయారు చేసుకుంటారో అంత మీకు 21 జన్మల కొరకు అంత అందమైన శరీరం లభిస్తుంది. ఆ శరీరాన్ని అందంగా అలంకరించుకోవడం కోసం బ్యూటీ పార్లర్కి వెళ్ళాల్సిన అవసరం అప్పుడు ఉండదు మీకు. आपको प्रैक्टिकल देखना है तो మీరు ప్రాక్టికల్ గా చూడాలి అనుకున్నట్లయితే शिवानी बहन का 10 साल के पहले का रिकॉर्डेड जो अवेकनिंग विद ब्रह्म कुमारी विद कानू प्रिया, उनका जो फेस, फिजिकल फेस उनको देख लीजिए शिवानी बहन का। మీరు ప్రాక్టికల్ గా ఇప్పుడు చూడాలి అనుకున్నట్లయితే 10 సంవత్సరాల క్రితం శివాని బెహన్ యొక్క క్లాసెస్ ఉంటాయి, రికార్డ్ అయిన క్లాసెస్, అవేకనింగ్ విత్ బ్రహ్మకుమారీస్ అని. ఆ క్లాసెస్ ఒకసారి చూడండి. कानू प्रिया के साथ जो डिस्कशन चला था वो क्लास सुनिएगा। కానుప్రియ అని ఆమెతో ఇంటర్వ్యూస్ ఉంటాయి, ఆ ఇంటర్వ్యూస్ ఒకసారి చూడండి. अभी वही शिवानी बहन को देखिएगा, वो जब कैमरा के आगे आती है ठीक से बाल भी नहीं बनाती है, लेकिन अभी उनका फेस देखिएगा, आज उनका शरीर का जो फेस इतना माना शाइनिंग किसके आधार पर आया है। ఇప్పుడు అదే శివాని బెహన్ ఇప్పుడు రికార్డ్ అయిన క్లాసెస్ చూడండి. కెమెరా ముందుకు వచ్చినప్పుడు నీట్ గా జుట్టు కూడా దూకోరు, కానీ ఆ మొహంలో ఉన్న సుందరతని ఇప్పుడు చూడండి. ठीक है, शिवानी बहन को फोन करके पूछिएगा आप किस सोप यूज करते हो, कहाँ ब्यूटी पार्लर में जाते हो, पूछ लीजिए उनसे। శివాని బెహన్ కి ఫోన్ చేసి శివాని బెహన్ మీరు ఏం సోప్ వాడుతున్నారు, ఏ బ్యూటీ పార్లర్ కి వెళ్తున్నారని అడగొచ్చట. ठीक है, तो इसको कहते हैं अंतर्मुखता का इफेक्ट। దీనిని అంటారు అంతర్ముఖత యొక్క ప్రభావం అని. इसलिए बाबा कहते बच्चे यहाँ ऊपर कुछ लगाएंगे, हेयर डाई लगाएंगे तो आंखों में प्रॉब्लम आने का चांसेस रहता है। బాబా అంటున్నారు ఈ ఫేస్ కి క్రీములు రాసినా తలకి రంగు వేసుకున్నా సరే కళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తాయి అంటున్నారు. लेकिन अंतर्मुखता में जितना सुंदर करेंगे ना आपको प्रॉब्लम है ना दुनिया को प्रॉब्लम। అంతర్ముఖతని ఎంత సుందరంగా తయారు చేసుకుంటారో అప్పుడు మీకు ప్రాబ్లం ఉండదు, బయట ప్రపంచానికి ప్రాబ్లం ఉండదు. अंतर्मुख सिर्फ अभी एक जन्म में ही सुंदर बना सकते हो। అంతర్ముఖతని ఈ ఒక్క జన్మలో మాత్రమే సుందరంగా తయారు
బాహిర్ముఖతని సుందరంగా తయారు చేసుకోవడానికి మీ దగ్గర 5,000 సంవత్సరాల టైం అయితే ఉంది. क्योंकि अभी ही अंतर्मुखता को सुंदर बनाने वाले ब्यूटी पार्लरिस्ट अभी है, अवेलेबल है, लेकिन उस समय वो नहीं मिलता है। అంతర్ముఖతను సుందరంగా తయారు చేసే ఎవరైతే ఉన్నారో, బ్యూటీ పార్లరిస్ట్ ఎవరైతే ఉన్నారో ఆయన తర్వాత లభించరు. अभी बताइए, अंतर्मुखी सदा सुखी है या नहीं है? ఇప్పుడు చెప్పండి, అంతర్ముఖి సదా సుఖి అవునా కాదా? इसलिए अपने मन के मुख को बाबा की तरफ रखिएगा, बाबा से बात कीजिएगा, बाबा को देखिएगा, बाबा का ज्ञान का डिस्कशन कीजिएगा, बाबा की शक्ति का अनुभव कीजिएगा। जब इसमें ज्यादा समय लगाएंगे उसको कहते हैं अंतर्मुखी। ఎంతైతే మీ మనసుని సదా అంతర్ముఖిగా అంటే సదా బాబా వైపు మీ మనసుని ఎంత ఉంచుతారో అంత సదా బాబాని చూస్తూ ఉండండి, బాబాతో మాట్లాడుతూ ఉండండి, బాబాతో వింటూ ఉండండి. ఆ శక్తి యొక్క అనుభవం చేస్తూ వెళ్ళండి. ठीक है, व्हाट्सएप देखना, सीरियल देखना, फिल्म देखना, केदारनाथ देखना, शॉपिंग के लिए जाना, पति से बात करना, गहने के लिए जाना, गोभी मंचूरी खाना, ये सभी क्या है? बाहर मुखता है। వాట్సాప్ చూడడం, సీరియల్స్ చూడడం, సినిమాలు చూడడం, షాపింగ్ కి వెళ్ళడం, నగలు ఖరీదు చేయడం ఇవన్నీ బాహిర్ముఖత యొక్క లక్షణాలు. अभी आप डिसाइड कीजिएगा आपको क्या करना है। ఇప్పుడు మీరు నిర్ణయించుకోండి నేను ఏం చెయ్యాలి అని. क्योंकि आप सभी को ये दोनों का अनुभव है अभी इसी जन्म में। ఎందుకంటే ఈ ఒక్క జన్మలోనే ఈ రెండింటి యొక్క అనుభవం మీ దగ్గర అయితే ఉంది. कि दोनों का एडवांटेजेस डिसएडवांटेजेस दोनों ने बाबा ने बताया है, अभी निर्णय आपको करना है। ఈ రెండింటి యొక్క అనుభవం మీకుంది, ఏది చేస్తే ప్రయోజనం ఉంది, ఏది చేస్తే నష్టం ఉందనేది బాబా మీకు తెలియచేశారు. కాబట్టి ఇప్పుడు మీరు డిసైడ్ చేసుకోండి. लेकिन एक कंडीशन है, కానీ ఒక కండిషన్, ज्यादा समय ब्यूटी पार्लर में आप नहीं रहेंगे, अंतर्मुखी सदा सुखी नहीं हो सकता। ఎక్కువ సమయం మీరు బ్యూటీ పార్లర్ లో ఉండనట్లయితే అంతర్ముఖి సదా సుఖిగా అవ్వలేరు. एक सेकंड में जाकर चेयर पर बैठ गए और बाहर भाग कर आ गए तो वो ब्यूटिशियन आपको ब्यूटी नहीं कर सकता है। లోపలికి వెళ్ళి ఒక్క నిమిషం కుర్చీలో కూర్చుని బయటకు వచ్చేసినట్లయితే బ్యూటీ పార్లర్ లో మిమ్మల్ని సుందరంగా తయారు చేయలేరు. तो निरंतर ज्यादा समय वहां बिताने से ही, मन वहां रखने से ही वो ब्यूटी का अनुभव फीलिंग आपको भी आएगा और लोगों को भी आएगा। ఎక్కువ సమయం సదా ఎప్పుడైతే ఆ కుర్చీలో కూర్చుని ఉన్నారో అప్పుడు మీకు సుందరత యొక్క అనుభవం మీకు జరుగుతుంది, బాహ్య ప్రపంచానికి అనుభవం జరుగుతుంది. आप ये मत पूछिएगा उनका अपॉइंटमेंट कब मिलेगा, उनका फोन नंबर है क्या, एडवांस में बुकिंग करेंगे, ये मत पूछिएगा। ఇలా అని మాత్రం అడగకండి, బ్యూటీషియన్ యొక్క ఫోన్ నెంబర్ ఇవ్వండి, అపాయింట్మెంట్ తీసుకోవాలని మాత్రం అడగకండి. और फीस भी नहीं लेता है, फ्री में कर देता है।